ఈ దినవాక్య ధ్యానాంశం ఒక గడి అయినను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40 నుంచి 41 వచనాలు. ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. గెత్సెమనే తోటలో క్రీస్తు వేదనతో అతురముగా చేసిన ప్రార్థన ఫలితము రక్తపు బిందువులుగా పడిన ఆయన చెమటను గూర్చి ధ్యానించితిమి. మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడి అని తన వెంట పెట్టుకుని వెళ్ళిన పేతురు, యోహాను, యాకోబులతో చెప్పిన తర్వాత కొంత దూరం వెళ్ళి సాగిలపడి తండ్రి చిత్తమునకు అప్పగించి ప్రార్థించెను. ఆయన దుఃఖపడుచుండెను, చింతాక్రాంతుడై మరణమును గూర్చి ప్రస్తావించెను. అయినను ముగ్గురు శిష్యులు నిద్రపోయిరి. ఒక గడి అయినను ప్రార్థించమని ప్రభు కోరుట విశేషము. ఇంగ్లీష్ బైబిల్లో గంట సమయముగా పేర్కొనబడినప్పటికీ గడియ అనునది మరింత సమయము కావచ్చును. గడియ అను పదము యొక్క తర్జమాగా ఉన్నది. ఇందును బట్టి సమయము, సందర్భము దాటిపో వరకు ప్రార్థించుటకు బదులుగా శిష్యులు నిద్రించిరి. మేల్కొని ఉండువారు శోధనలో ప్రవేశించరు అనున్నది సత్యము. నాతో కూడా మేల్కొని అనున్నది ఒక ఖచ్చితమైన అనుభవం. ప్రభువు ప్రార్థించుండగా చూచి శిష్యులు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పము అని కోరిన శిష్యులు ఇప్పుడు నిద్రాభారం వలన జయించబడుట బాధాకరము. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేర్కొనిన ప్రభు మరలా తండ్రి చిత్తమునకు అప్పగించుకొనును. తిరిగి ఆయన చూడగా శిష్యులు నిద్రించుండిరి. దినమునకు 24 గంటలు గనుక 2 గంటలు 24 నిమిషములు ప్రార్థించవలని చెప్పుట వినుచున్నాము. మన రాబడిలో మాత్రము 10వ భాగము కాదు, మన సమయములోనూ 10వ భాగము చెల్లించుట యుక్తమే గదా. ప్రభు అడుగుజాడల్లో నడుచుటను ఎన్నుకొనిన మీరు ఇలాగూ ప్రార్థించండి. యేసయ్యా, నీవు కార్చిన రక్తము నేల మీద కాదు, నా హృదయము మీద పడనిమ్ము. ప్రార్థనను అడ్డగించు చీకటి శక్తులను తొలగించుము. నా బలహీనతను చూచి నీవు సహాయము చేయుచున్నావు. యుక్తముగా ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో విజ్ఞాపనము చేయు కృపను దయచేయము. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ఆనాడు పాపము చేసిన దావీదు దేవునికి మొరపెట్టును, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవని కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనములో దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. దేవుడి దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.